హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్ డిఎస్ విత్ జే. ఈరోజు వీడియోలో మనం లీడ్ కోడ్ నెంబర్ 215 ప్రాబ్లం kth లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే ప్రాబ్లమ్ సాల్వ్ చేయబోతున్నాం. ఈ ప్రాబ్లం వచ్చేసరికి మనకు ఒక షఫుల్ అరే ఇస్తాడు. షఫుల్ అరేలో మనకి ఏమంటాడంటే కే వాల్యూ ఇస్తాడు. ఈ కే వాల్యూ ద్వారా మనం ఇందులో ఉన్న kth లార్జెస్ట్ ఎలిమెంట్ని రిటర్న్ చేయాలి. సపోజ్ ఇక్కడ 2 ఇచ్చాడు కదా, ఇందులో ఉన్న సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఏంటిది 5 అనేది మన ఆన్సర్ కింద రిటర్న్ అవ్వాలి. సపోజ్ వాడు 1 ఇచ్చాడు అనుకోండి, 1 ఇస్తే మనకు 2 ఇస్తే 5, 1 ఇస్తే 6, 3 ఇస్తే థర్డ్ లార్జెస్ట్ ఎలిమెంట్ 4. అలా మనకి కే వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. మనం కే వాల్యూ బట్టి మనం ఆ ఏరియాలో ఉన్న లార్జెస్ట్ ఎలిమెంట్ని రిటర్న్ చేయాలి. ఇది సార్టింగ్తో చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది ఈ ప్రాబ్లం. కానీ వాడు కండిషన్ పెట్టాడు, మనం సార్టింగ్ వాడకుండా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. సో మనం ఏం చేయొచ్చు అంటే హీప్ డేటా స్ట్రక్చర్ ద్వారా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. బిఫోర్ వాచింగ్ ద వీడియో మీకు ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి, ఎందుకంటే హీప్ డేటా స్ట్రక్చర్ మీద ఏ ఐడియా లేకుండా ఇది వీడియో చూసినా మీకు అర్థం కాదు. సో హీప్ ఇంట్రో వీడియో మన ఛానల్లో ఉంది. ఆ ఇంట్రడక్షన్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, మన దగ్గర అరే ఉంది. ఈ అరే ఇచ్చాడు, కే వాల్యూ వచ్చేసరికి మనకి 2 ఇచ్చాడు. సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ రిటర్న్ చేయాలి. సో మనం మ్యాక్స్ హీప్ తీసుకుందాం. మ్యాక్స్ హీప్ తీసుకొని మ్యాక్స్ హీప్లోకి అన్ని ఎలిమెంట్ని పుష్ చేసేసుకుందాం. సో పుష్ చేయగా మనకు రూట్లో ఎవరు ఉంటారు, లార్జెస్ట్ వాల్యూ ఉంటారు. సో 6 ఉంటుంది. మనల్ని ఏం అడిగాడు, సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ అన్నాడు. మనం ఏం చేయాలి, ఈ మ్యాక్స్ హీప్ని కే టైమ్స్ పాప్ చేస్తే మనకేమవుతుంది, కే టైమ్స్ పాప్ చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు సపోజ్ 5, 4, 3, 2, 1 ఇలా ఉంది మనకి. ఇది మన రూట్ ఎలిమెంట్, దీని కింద ఉన్న లీవ్స్ ఇవి. ఇప్పుడు మనం సపోజ్ 6ని పాప్ చేసామనుకోండి, 6ని పాప్ చేయగానే మనకు రూట్ ఎవరు అవుతారు, 5 అవుతారు. అంటే మీనింగ్ ఏంటి, సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ వచ్చేసింది. ఎప్పుడు ఒక ఎలిమెంట్ని పాప్ చేయగానే, ఫస్ట్ ఎలిమెంట్ని పాప్ చేయగానే మనకేమవుతుంది, సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనం సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ కావాలనుకోండి, ఎన్నిసార్లు పాప్ చేయాలి, 1 టైం పాప్ చేయాలి. అదే థర్డ్ లార్జెస్ట్ ఎలిమెంట్ కావాలంటే 2 టైమ్స్ పాప్ చేయాలి. ఫోర్త్ లార్జెస్ట్ ఎలిమెంట్ అయితే 3 టైమ్స్ పాప్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఎరేలో ఇన్సర్ట్ చేసేసుకుంటాం. ఫస్ట్ ఎలా జావాలో అయితే జావా కానీ దీంట్లో కానీ ప్రయారిటీ క్యూలో ఇన్సర్ట్ చేసేసుకుంటాం. ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేసేసుకుంటాం ఒక లూప్లో. ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఇంకో లూప్లో ఏం చేస్తామంటే ప్రతి ఎలిమెంట్ని ఇప్పుడు మన కే వాల్యూ కదా, కే వాల్యూ టైమ్స్ పాప్ చేసుకుంటాం మ్యాక్సిమం హీప్ని. తర్వాత టాప్లో ఉండేవాడే మన ఆన్సర్. నేనేమంటున్నాను, ఒక ఫర్ లూప్లో ఫర్ ఎరే నుంచి ట్రావర్స్ చేసుకుంటూ వెళ్తాను సైజ్ దాకా. ఎరే మొత్తం సైజ్ అంత లిమిట్ దాకా ట్రావర్స్ చేస్తున్నాను. ట్రావర్స్ చేసేటప్పుడు ఏం చేస్తాను, మ్యాక్సిమం హీప్లోకి పుష్ చేసుకుంటున్నాను అన్ని ఎలిమెంట్ని. మ్యాక్సిమం ఎలిమెంట్ని మ్యాక్సిమం హీప్లో పుష్ చేసుకున్నాను ప్రతి ఎలిమెంట్ని. పుష్ చేసిన తర్వాత నేనేం చేస్తానంటే తర్వాత ఇంకో ఫర్ లూప్లో i<2 అంటే మన కే మీద డిపెండ్ అవుతా k-1. ఎందుకంటే మనకేం మీనింగ్, సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ కావాలంటే 1 టైం పాప్ చేయాలి, థర్డ్ లార్జెస్ట్ ఎలిమెంట్ కావాలంటే 2 టైమ్స్ పాప్ చేయాలి హీప్ని. సో మనం అందుకే k-1 రాసాం. తర్వాత ఏం చేస్తాం, మ్యాక్స్ డాట్ పాప్. లాస్ట్లో మనం ఏం చేయాలి, రిటర్న్ మ్యాక్స్ డాట్ టాప్. ఇప్పుడు ఏమవుతుంది, మనకి సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ వస్తుంది. అదే ఇప్పుడు థర్డ్ లార్జెస్ట్ ఎలిమెంట్ అడిగాడు అనుకోండి, 2 సార్లు పాప్ చేసుకుంటాం. అప్పుడు ఇప్పుడు సపోజ్ మన దగ్గర 6 ఉంది కదా, 6, 5. ఇప్పుడు 6ని పాప్ చేశాను, 5 అనేది రూట్ కింద ఉంటుంది సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్. అదే థర్డ్ లార్జెస్ట్ ఎలిమెంట్ మళ్ళీ దీన్ని పాప్ చేస్తాం. అప్పుడు మనకి ఎవరు ఉంటారు, 4 ఉంటుంది. అలా మనకి ఏ లార్జెస్ట్ ఎలిమెంట్ కావాలంటే దాని యొక్క k-1 టైమ్స్ మనం హీప్ని పాప్ చేసుకొని ఆ రూట్ ఎలిమెంట్ని రిటర్న్ చేసుకుంటాం. అంతే, సింపుల్. దీన్ని మనం మిన్ హీప్ ద్వారా కూడా సాల్వ్ చేయొచ్చు. ఒకసారి మిన్ హీప్ ద్వారా ట్రై చేయండి ఈ ప్రాబ్లమ్ని. ఓకే, మనం కోడ్ చూద్దాం దీనికి. బిఫోర్ కోడ్ చూసే ముందు ఒకసారి మీరు ట్రై చేయండి. ఓకే, మనం మ్యాక్స్ హీప్ని డిక్లేర్ చేసుకుందాం. సిపిపిలో మ్యాక్స్ హీప్ని వచ్చేసరికి ప్రయారిటీ క్యూ ద్వారా డిక్లేర్ చేయాలి. మనం ఏం చేయాలి, ట్రావర్స్ చేసి ప్రతి ఎలిమెంట్ని మనం క్యూలో పుష్ చేసుకుంటాం, అంటే హీప్లో పుష్ చేసుకుంటాం. సో మనం ఆటోమేటిక్గా నమ్స్ మొత్తం ట్రావర్స్ చేసి మనం ఏం చేస్తాం, మ్యాక్స్ హీప్లో పుష్ చేసుకుంటాం ప్రతి ఎలిమెంట్ని. తర్వాత మనం ఏం చేయాలి, k-1 టైం మనం మ్యాక్స్ హీప్లో ఉన్న టాప్ ఎలిమెంట్స్ని పాప్ చేయాలి. అప్పుడు మన kth లార్జెస్ట్ ఎలిమెంట్ అనేవాడు బయటకు వస్తాడు. సో టాప్లోకి వస్తాడు, i< k-1 టైం. సో i++. మనం ఏం చేయాలి, మ్యాక్స్ హీప్ డాట్ పాప్. ఇప్పుడు మన ఆన్సర్ ఎందులో ఉంటుంది, మ్యాక్స్ హీప్ డాట్ పాప్ టాప్లో ఉంటుంది. జస్ట్ మనం దాన్ని రిటర్న్ చేస్తే సరిపోతుంది.
ఇక్కడ మనం ఏం చేసాం, జస్ట్ క్యూని డిక్లేర్ చేసుకున్నాం. క్యూని డిక్లేర్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒక ట్రావర్స్ చేసాం. ట్రావర్స్ చేసి అదే హీప్లో పుష్ చేసాం. హీప్లో పుష్ చేసిన తర్వాత దాన్ని k-1 టైం దాంట్లో ఉన్న టాప్ ఎలిమెంట్స్ పాప్ చేసుకున్నాం. తర్వాత లాస్ట్లో టాప్ ఎలిమెంట్ని రిటర్న్ చేసాం. చాలా బేసిక్ ప్రాబ్లం ఇది. తర్వాత నుంచి కొంచెం ట్రికీ ప్రాబ్లమ్స్ చేద్దాం. థ్యాంక్ యూ.